హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక విన్నపం. మీలో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో మీకోసం సెపరేట్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ స్పాటింగ్ ఇలాంటి వాటన్నిటితో కూడిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ టైటిల్లో మీకు స్టార్టింగ్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్నింగ్ 8:30 AM అక్కడ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఎడిటోరియల్ అనేది యూపీఎస్సీ కోసం డిజైన్ చేయబడింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ మూవ్ ఓవర్ టు అవర్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఛానల్. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ మనకి ఎల్టీఎక్స్ యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎడిటోరియల్ బేస్డ్ వొకాబులరీ క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ ఫ్రీ కోర్స్, ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ కోర్స్ మీకు ఫ్రీ. దాంట్లో ఎన్రోల్ అయ్యే రోజు క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సూపర్ సంక్రాంతి ఆఫర్ మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ 30,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్తో అందుబాటులో ఉంది. సో 3 EMIస్లో మీరు పే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఏదైనా సరే మీరు కేవలం 24,000కి 8,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో పొందొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. So let's look at today's editorial. Strong setback. సెట్బ్యాక్ అంటే ఏంటమ్మా? ఎదురు దెబ్బ. దెబ్బని మనం సెట్బ్యాక్ అంటాం. ది ఐఈడి బ్లాస్ట్స్ ఇన్ బీజాపూర్ ఆర్ ది యాక్ట్ ఆఫ్ ఎ ఫ్లెయిలింగ్ ఇన్సర్జెన్సీ. ఫ్లెయిలింగ్ అంటే వీక్ అయిపోతున్న, నీరసిస్తున్న. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు. సో నీరసిస్తున్న తిరుగుబాటు అంటే వీక్ అవుతున్న తిరుగుబాటు వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, మేము ఉన్నాము, మేము పూర్తిగా డెడ్ అయిపోలేదు, మేము ఉన్నాము అని వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ఈ బ్లాస్ట్స్ అనేవి చేశారు. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇంప్రొవైజ్ అంటే ఒక దాన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, చిన్న చిన్న చేంజెస్ చేయడం ద్వారా ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని తయారు చేయడం అనమాట. డైరెక్ట్ బాంబులు కాకుండా ఉన్న వాటితోనే మార్పులు చేర్పులతో చేసే డివైస్ని ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటాం. వెన్ అన్ ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫేస్డ్ విత్ ఎ ప్రెసిపైస్. ఒక ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఫేస్డ్ విత్ ఎ ప్రెసిపైస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డేంజరస్ సిచ్యువేషన్, ఒక క్లిఫ్, ఒక స్టీప్ రాక్ అని అనొచ్చు, లేదా ఒక డేంజరస్ క్రిటికల్ సిచ్యువేషన్ అనొచ్చు. అలాంటి సిచ్యువేషన్ అది ఫేస్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇట్ కెన్ ఎయిదర్ గో డౌన్ విత్ ఎ ఫైట్, అంటే ఫైట్ చేసి ఓడిపోవచ్చు, అండ్ పుల్ సమ్ ఆఫ్ ఇట్స్ అడ్వర్సరీస్ అక్రాస్ ద క్లిఫ్. అడ్వర్సరీస్ అంటే శత్రువులు. ఈ ప్రాసెస్లో వాళ్ళని కూడా డేంజర్లోకి లాగేయచ్చు. ఆర్ ఇట్ కెన్ సీ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఇట్స్ ఎయిమ్స్. మా ఎయిమ్స్ అనేవి ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. నేను ఎప్పుడో పెట్టుకున్నాను, అది చేస్తా ఇది చేస్తా అని మేము పెట్టుకున్న గోల్స్, ఎయిమ్స్ అన్నీ కూడా ఇప్పుడు అసలు ఉపయోగపడవు. దే ఆర్ ఫ్యూటైల్, యూజ్లెస్ అనే విషయాన్ని గమనించి అండ్ గివ్ అప్ ది ఫైట్ ఫర్ గుడ్. ఓవరాల్గా ఆ ఫైట్ని గివప్ చేయడం. ఓకేనా? అలా చేయడం అనేది కూడా వాళ్ళు చేయొచ్చు. అంటే 2 మార్గాలు. మేము అప్పుడు ఏదో అనుకున్నాము, అప్పట్లో ప్రభుత్వాలు అనేవి ప్రజలను అణిచేసేవి. సో కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని అణిచేసి ప్రజలకు మేము న్యాయం చేద్దామనే ఎయిమ్తో మనం స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకుంటుంది, ప్రజా సంక్షేమం వైపు అడుగులేస్తుంది. కాబట్టి నేను పెట్టుకున్న ఎయిమ్ ఇంకా అవసరం లేదు. ప్రజల్ని అప్రెస్ చేసినప్పుడు నా ఎయిమ్. ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వం అప్రెస్ చేయట్లేదు, అణిచివేయట్లేదు, వాళ్ళని ప్రేమగా అక్కరకు తీసుకుంటుంది. సో కాబట్టి నా ఎయిమ్ అంతా ఇప్పుడు యూజ్లెస్ అని అర్థం చేసుకొని ఈ ఫైట్ని వదిలేసి ప్రజాక్షేత్రంలోకి రావచ్చు. లేదా ఫైట్ చేసుకుంటూ వాళ్ళు గొడవలు పడుతూ ప్రభుత్వం వాళ్ళ శత్రువులను కూడా, అంటే వాళ్ళ శత్రువులు అంటే ఎవరు? ప్రభుత్వమే, సెక్యూరిటీ ఫోర్సెస్, వాళ్ళని కూడా డేంజర్లోకి లాగొచ్చు. ఈ 2 ఆప్షన్స్ వీళ్ళకు ఉంటాయి. ఐడియాలజికల్లీ మోటివేటెడ్ ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్స్ రేర్లీ చూస్ ద సెకండ్ ఆప్షన్. అంటే ఒక పర్టిక్యులర్ ఐడియాలజీతో బ్రెయిన్ పూర్తిగా నిండిపోయిన ఈ ఇన్సర్జెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక పర్టిక్యులర్ ఐడియాలజీతో మోటివేట్ అయిపోయిన వీళ్ళంతా ఏం చేస్తారమ్మా? దే రేర్లీ చూస్ ద సెకండ్ ఆప్షన్. వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోరు. రేర్లీ అంటే అరుదుగా, అసలు చూస్ చేసుకోరు అని అర్థం. ఏంటి సెకండ్ ఆప్షన్ ఇక్కడ?
అంటే ఏ గొడవ లేకుండా ఫైట్ని గివప్ చేయడం. వాళ్ళు చేయరు, మరి ఏం చేస్తారు, గొడవకే వస్తారు, వైలెన్స్ వైపే వెళ్తారు. ఎస్పెషల్లీ దోస్ దట్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డెకేడ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కొన్ని దశాబ్దాలుగా కాన్ఫ్లిక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఈ ఆర్గనైజేషన్స్ ఏవి కూడా సెకండ్ ఆప్షన్ అవి చూస్ చేసుకోవు. దే రేర్లీ చూస్ ది సెకండ్ ఆప్షన్. ఈవెన్ దోస్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ ద రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా that gave up violent insurgency and entered into an armistice find it difficult to convince factions or cadres who are committed to the violence as a means of not just rebellion but also of their existence. చూడండి, సో ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. ఈవెన్ దోస్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ ద రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా, అంటే ఇలాంటి ఫేమస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇవేం చేసి, ఈ ఆర్గనైజేషన్ ఏం చేసింది, దట్ గేవ్ అప్ వైలెంట్ ఇన్సర్జెన్సీ. వైలెంట్ ఇన్సర్జెన్సీ అంటే అర్థం ఏంటి, హింసాత్మక తిరుగుబాటుని గేవ్ అప్ అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టిన ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా అండ్ ఆల్సో అండ్ ఎంటర్డ్ ఇన్ టు అన్ ఆర్మిస్టిస్. ఆర్మిస్టిస్ అంటే అర్థం ఏంటమ్మా, టెంపరరీ హాల్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్మిస్టిస్? ఆర్మిస్టిస్ అంటే టెంపరరీ హాల్ట్ ఇన్ ఫైటింగ్. వాళ్ళు చేస్తున్న తిరుగుబాటు ఫైట్లో టెంపరీగా ఇచ్చే హాల్ట్ని మనం ఆర్మిస్టిస్ అంటాం. ఈవెన్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కన్విన్స్ ఫ్యాక్షన్స్. ఫ్యాక్షన్స్ అంటే గ్రూప్స్ ఆర్ క్యాడర్స్ who are committed to the violence as a means of not just rebellion but also of their existence. బేసిక్గా ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు ఈ హింసని వదిలేద్దాము అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్స్ని, అంటే ఈ నక్సలిజం లేకపోతే ఈ తిరుగుబాటుకి వీళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళు కూడా కన్విన్స్ చేయడానికి అష్టకష్టాలు పడతారు. ఎందుకు, వాళ్ళు అసలు వైలెన్స్కి కమిట్ అయిపోయారు. ఓకే, వైలెన్స్కి కమిట్ అయిపోయారు. ఎలా అంటే తిరుగుబాటుకి వైలెన్స్ అనేది ఒక మార్గంగా మాత్రమే కాదు, అసలు మన ఐడెంటిటీయే వైలెన్స్. మనం వైలెన్స్, ఇప్పుడు పులి ఉంది, పులి ఐడెంటిటీ ఏంటి, గడ్డి తినడమా? కాదు కదా, వేటాడడం పులి యొక్క ఐడెంటిటీ. సో అలాగే వీఆర్ మెంట్ ఫర్ వైలెంట్ స్ట్రగుల్. మనం హింసాత్మక స్ట్రగుల్ కోసమే పుట్టామన్నట్టుగా వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళని శాంతి వైపు నడిపించడం, మీరు ఆయుధం విడిచిపెట్టండి అని చెప్పడం అంత ఈజీ కాదు, ఒక ప్రవృత్తి. దట్ బికమ్స్ యువర్ బేసిక్ ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్టివ్గా నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటావు. అది వదిలేసి నువ్వు మామూలుగా కట్టెలు కొట్టుకో, ఇది చేసుకో, ఈ పని చేసుకో అంటే వాళ్ళు వెంటనే మారలేరు. అంటే అంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా చేయలేకపోతున్నాయి అని అర్థం. సిన్స్ ద మర్జర్ ఆఫ్ వేరియస్ నక్సలైట్ కరెంట్స్ ఇన్ టు ది పార్టీ ఇన్ ది ఎర్లీ 2000s, ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ హ్యాస్ రేర్లీ వెంచర్డ్ టు స్పీక్ ఆఫ్ పీస్ and ending the violent conflict except for tactical reasons. సో 2000 ఎర్లీ 2000స్లో వేరియస్ నక్సలైట్ కరెంట్స్ అంటే ప్రవాహాలు అన్నట్టు. ప్రవాహాలు అంటే పీపులే. సో రకరకాల నక్సలైట్ మూమెంట్స్, నక్సలైట్ ఆర్గనైజేషన్స్ చిన్నవన్నీ కూడా చివరికి ఎందులో కలిసాయి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్లో మర్జర్ అయ్యాయి. సిన్స్ అంటే అప్పటి నుండి, ఆ రోజు నుండి ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ హ్యాస్ రేర్లీ వెంచర్డ్ టు స్పీక్ ఆఫ్ పీస్. అది ఎప్పుడు కూడా ఎక్కువగా పీస్ గురించి మాట్లాడిన సందర్భాలు చాలా రేర్. వెంచర్ అంటే ఎంటర్, సీన్లోకి ఎంటర్ అవ్వడం అన్నట్టు. ఎక్కువగా పీస్ గురించి మాట్లాడిన సందర్భాలు రేర్. అండ్ ఎండింగ్ ద వైలెంట్ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలని మాట్లాడిన సందర్భాలు తక్కువ, పీస్ గురించి మాట్లాడిన సందర్భాలు తక్కువ. ఎక్సెప్ట్ ఫర్ టాక్టికల్ రీజన్స్. ఓన్లీ టాక్టికల్ రీజన్స్కి తప్పితే, అంటే దాంట్లో కూడా ఏదో వ్యూహాత్మకమైన కారణాల వల్ల తప్పితే అసలు వైలెన్స్ గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు చాలా రేర్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. పీస్ గురించి మాట్లాడిన సందర్భాలు చాలా రేర్, వైలెన్సే మాట్లాడతారు. ఇట్స్ ఐడియాలజీ నాట్ జస్ట్ టాక్స్ ఆఫ్ ద యూటిలైజేషన్ ఆఫ్ వైలెన్స్ ఫర్ ఇట్స్ ఎయిమ్స్ బట్ ఆల్సో మేక్స్ ఇట్ సెంట్రల్ టు ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తన ఐడియాలజీ, ఓకే, వాళ్ళు ఫాలో అయ్యే ఐడియాలజీ ఏదైతే ఉందో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వైలెన్స్ని తన ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఓకే, యూటిలైజేషన్ ఆఫ్ వైలెన్స్, యూటిలైజేషన్ అంటే ఉపయోగించుకోవడం, హింస దేన్ని వాళ్ళ ఎయిమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హింసని వాడుకోవడం గురించే కాదు, అలాగే దాని గురించి మాట్లాడటమే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ద మోస్ట్ సెంట్రల్ పీస్ వైలెన్స్ అన్నట్టు. అంటే వైలెన్స్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అన్నట్టుగా తయారైపోయారు. అంటే నేను ఒక గోల్ సాధించాలి, ఆ గోల్ సాధించడం కోసం నేను వైలెన్స్ని ఎంచుకుంటాను అంటే ఒక రకం.
కానీ వైలెన్సే నా ప్రవృత్తి, వైలెన్సే నా బేసిక్ ఇన్స్టింక్ట్, వైలెన్స్ లేకపోతే నేను బతకలేను, ఐఎమ్ ఆల్ అబౌట్ వైలెన్స్, ఓకే వైలెన్స్తోనే అన్నీ జరుగుతాయి అన్నట్టుగా తయారైపోతున్నారు. సో అలా తయారైపోయింది పరిస్థితి. ద డాస్టర్డ్లీ కిల్లింగ్ ఆఫ్ 8 సెక్యూరిటీ పర్సనల్ అండ్ ఎ సివిలియన్ డ్రైవర్ in an improvised explosive device blast in Bijapur district of Chhattisgarh on Monday might seem like a sign that the potency of the CPIM in inflicting such acts remains, and therefore the Maoists are a dangerous insurgent force. Okay, so dastardly ante wicked, cruel, okay, క్రూరమైన 8 మంది సెక్యూరిటీ పర్సనల్ని, ఒక సివిలియన్ డ్రైవర్ని చంపిన ఘటన ఏదైతే ఉందో అది ఇన్ అన్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఈ డివైస్ ఐఈడి అన్నాం ఇందాక, ఐఈడి బ్లాస్ట్ అంటే అది. ఈ డివైస్ బ్లాస్ట్లో ఈ చంపడం ఏదైతే ఉందో ఎక్కడ, ఇన్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ డిస్ట్రిక్ట్లో. ఏ రోజు? ఆన్ మండే. ఇట్ మైట్ సీమ్ లైక్ ఎన్ సైన్ దట్ ద పొటెన్సీ ఆఫ్ ద సిపిఐఎం, పొటెన్సీ అంటే పవర్, స్ట్రెంగ్త్. సో సిపిఐఎం వాళ్ళకి, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఇంకా చాలా పవర్ ఉంది, వాళ్ళకి ఇంకా చాలా బలం ఉంది, ఫోర్స్ ఉంది అన్న సూచనలాగా మనకి కనిపిస్తుంది. ఇన్ఫ్లిక్టింగ్ సచ్ యాక్ట్స్ అంటే ఇలా హింసాత్మకమైన సంఘటన చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపగలిగే పొటెన్షియల్ మాకు ఇంకా ఉంది అని వాళ్ళు చూపించుకునేలాగా ఇది మనకి కనిపిస్తుంది. దేర్ఫోర్ మావోయిస్ట్స్ ఆర్ ఏ డేంజరస్ ఇన్సర్జెంట్ ఫోర్స్. వాళ్ళు చాలా డేంజరస్ ఇన్సర్జెంట్ ఫోర్స్, అది అంటే తిరుగుబాటు చేసే ఫోర్స్ అది అని చెప్పి చూపించుకోవడానికి ఇదొక సైన్ లాగా మనకి కనిపిస్తుంది. వైల్ దెర్ ఈజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ టు దట్, అయితే కొంత నిజం అయితే దీంట్లో ఉంది. గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ అంటే ఎంతో కొంత నిజం ఈ పైన చెప్పిన దాంట్లో ఉందంటే మావోయిస్టులు ఇప్పటికీ పవర్ఫుల్గానే ఉన్నారు, ఇంకా పోలీసుల్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళకి కెపాసిటీ ఉందని దీని ద్వారా కొంత ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఎస్పెషల్లీ ఇన్ అబుజ్మార్ జంగిల్స్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ బస్తర్ రీజియన్ ఇన్ ద స్టేట్. ఛత్తీస్గఢ్లో బస్తర్ రీజియన్లో అబుజ్మార్ జంగిల్స్, అడ్జాయినింగ్ ఏరియాస్లో ఇంకా వాళ్ళకి ఆ బలం ఉందనే విషయం మనకి తెలుస్తున్నప్పటికీ, ఇట్ ఈస్ ఆల్సో అక్యురేట్ టు సజెస్ట్ దట్ దీస్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫ్లెయిలింగ్ అవుట్ఫుట్ స్ట్రగ్లింగ్ టు రిటైన్ వాట్ వాజ్ ది ఓన్లీ బ్యాషన్ ఫర్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్. అయితే వాళ్ళకి ఇంకా బలం ఉందని వాళ్ళు చూపించుకుంటున్నారనేది నిజమైనప్పటికీ అట్ ద సేమ్ టైం it is also accurate to suggest that these are acts of a flailing outfit. ఫ్లెయిలింగ్ అంటే ఏంటమ్మా? వీక్ అవుతున్నా, స్ట్రగ్లింగ్ టు రిటైన్ వాట్ వాజ్ ద ఓన్లీ బ్యాషన్ ఫర్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్కి మిగిలిన ఒకే ఒక కంచుకోట అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ ఏరియా. సో వాళ్ళు దేశంలో అన్ని చోట్ల వీక్ అయిపోయారు, వైపౌట్ అయిపోయారు. ఈ ఒక్క ఛత్తీస్గఢ్లోనే ఇంకా ఎంతో కొంత బలం అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళకి మిగిలిన అదే ఒక కంచుకోట ఈ బస్తర్ రీజియన్ అనమాట. అదొక్కటే ఉంది. దాన్ని రిటైన్ చేయడానికి కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ఒక ఫ్లెయిలింగ్ అంటే వీక్ అవుతున్నా, స్ట్రగుల్ అవుతున్నా, ఫ్లౌండర్ అవుతున్న ఒక అవుట్ఫిట్, వాళ్ళ ఉనికిని చాటుకోవడం చేసుకునే కార్యక్రమంగా కూడా దీన్ని చూడవచ్చు. అంటే వాళ్ళ బలాన్ని వాళ్ళ ఉనికిని చాటడం, అంటే నేను ఇంకా ఉన్నాను, నేను వీక్ అయిపోలేదు, నేను డెడ్ అయిపోలేదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం చేస్తున్న యాక్ట్ లాగా కూడా కనిపిస్తుంది అని దీని అర్థం. ద డెత్స్ ఆఫ్ ద సెక్యూరిటీ పర్సనల్ హూ బిలాంగ్ టు ద డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అండ్ బస్తర్ ఫైటర్స్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ ఫోర్స్ ఆర్ సర్టన్లీ ఎ సెట్బ్యాక్ టు ది యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్స్ దట్ హ్యావ్ పిక్డ్ అప్ పేస్ అండ్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ డెత్స్ ఆఫ్ మావోయిస్ట్ క్యాడర్స్ and other tribal people caught in the conflict. The deaths of the security personnel యొక్క చావులు, who belong to the district reserve guard and Bastar fighters of ఛత్తీస్గఢ్ పోలీస్ ఫోర్స్కి చెందిన వాళ్ళు అనమాట, వాళ్ళు చనిపోయారు. అండ్ ఈ డెత్స్, ఈ చావులు అనేవి ఆర్ సర్టన్లీ ఎ సెట్బ్యాక్ అంటే ఏంటమ్మా? ఎదురు దెబ్బ. టు ది యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్స్, మావోయిస్ట్కి వ్యతిరేకంగా చేస్తున్న ఆపరేషన్స్కి ఇది ఒక దెబ్బగా మనం భావించవచ్చు. ఎటువంటి ఆపరేషన్స్? దట్ హ్యావ్ పిక్డ్ అప్ పేస్, ఈ మధ్యనే స్పీడ్ అందుకున్నాయి. అండ్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ డెత్స్ ఆఫ్ మావోయిస్ట్ క్యాడర్స్, చాలామంది మావోయిస్ట్ క్యాడర్స్ని చంపడం కూడా జరిగింది. అంటే పోలీస్ ఫోర్స్ యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి అవి బాగా పికప్ చేసేసుకొని చాలామంది మావోయిస్ట్ క్యాడర్స్ని చంపేంత వరకు వెళ్ళింది. ఈ ప్రాసెస్లో అదర్ ట్రైబల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొందరు ట్రైబల్ పీపుల్ కూడా చనిపోవడం జరిగింది.
ఇన్ 2024లో అన్ ఎస్టిమేటెడ్ 296 ఇన్సర్జెంట్స్ డైడ్ ఇన్ ది ఆపరేషన్స్. 296 మంది ఇన్సర్జెంట్స్ ఈ ఆపరేషన్స్లో చనిపోయారు. వైల్ సెక్యూరిటీ ఫోర్సెస్ లాస్ట్ 24 పీపుల్. సెక్యూరిటీ ఫోర్సెస్ 24 మందిని కోల్పోవడం జరిగింది. అండ్ దేర్ వర్ 80 సివిలియన్ డెత్స్. ఓకే, ఇంకా 80 మంది సివిలియన్స్ కూడా చనిపోవడం అనేది జరిగింది. టు సఫర్ 8 క్యాజువల్టీస్ ఎర్లీ ఇన్ 2025 ప్రారంభంలోనే 8 మంది క్యాజువల్టీస్ అంటే క్షతగాత్రులు, అంటే ఒక ఆపరేషన్లో, ఒక యాక్సిడెంట్లో, ఒక బాంబు దాడిలో దెబ్బతిన్న వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళని క్యాజువల్టీస్ అంటాం. ఇట్ ఈస్ ఎ మేజర్ బ్లో అంటే దెబ్బ, అండ్ వన్ ఆఫ్ ద సివియరెస్ట్ లాసెస్ ఫర్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ రీసెంట్ ఇయర్స్లో సెక్యూరిటీ ఫోర్సెస్కి అతిపెద్ద లాస్ కింద మనం చెప్పొచ్చు. The heavy use of explosives and the camouflaged nature of the planted IEDs suggest that the Maoists had planted this attack for a long time. ఎక్స్ప్లోజివ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం కావచ్చు, అండ్ ది క్యాముఫ్లేజ్డ్ నేచర్ ఆఫ్ ది ప్లాంటెడ్ ఐఈడీస్. ఈ ఐఈడీస్ని ఏం చేశారమ్మా, ప్లాంట్ చేశారు. ఎక్కడ క్యాముఫ్లేజ్డ్ అంటే అర్థం ఏంటి, ఆ చెట్లు పొట్లు పొదల్లో కలిసిపోయేవి. ఇది ఏం సజెస్ట్ చేస్తుంది మనకి, దట్ ద మావోయిస్ట్ హ్యాడ్ ప్లాన్ దిస్ అటాక్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇది ఎప్పటి నుంచో ఈ అటాక్ ప్లాన్ చేస్తున్నారనే విషయం దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఈ అటాక్ ప్లాన్ చేస్తున్నారనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. ద లాస్ట్ సచ్ ఐఈడి బ్లాస్ట్ వాజ్ ఇన్ ఏప్రిల్ 2023 ఇన్ దంతేవాడ. సో అట్లాంటి చివరి ఐఈడి బ్లాస్ట్ ఎప్పుడు జరిగిందంటే మనకి 2023 దంతేవాడ రీజియన్లో జరిగింది. ద నీజర్క్ రియాక్షన్, నీజర్క్ అంటే ఇన్స్టెంట్గా, ఇమీడియట్గా, ఆలోచన లేకుండా రిఫ్లెక్సివ్గా ఇచ్చే రియాక్షన్ నీజర్క్ రియాక్షన్ అంటాము. టు దిస్ ఇన్సిడెంట్ will be the security forces intensifying their operations to identify the culprits, potentially targeting innocent civilians. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్లో కొంతమంది చనిపోయారు కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం ఆలోచిస్తుంది, దెబ్బకు దెబ్బ కొట్టాలి వాళ్ళకి అని ఒక నీజర్క్ రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని వాళ్ళ ఆపరేషన్స్ని ఒకసారిగా ఇంటెన్సిఫై చేసేసి పెంచేసి కల్ప్రిట్స్ అంటే దీనికి కారణమైన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ ప్రాసెస్లో ఇన్నోసెంట్ సివిలియన్స్ని కూడా టార్గెట్ పొటెన్షియల్ అంటే పాసిబుల్లీ ఇన్నోసెంట్ సివిలియన్స్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆలోచన లేకుండా చేసే పని అవుతుంది. అలా చేస్తే అది ఏమవుతుందమ్మా, అది ఆలోచన లేకుండా చేసే పని అవుతుంది. అది ఆలోచించి చేసే పని కాదు, ఆలోచన లేకుండా చేసే పని. మరి ఏం చేయాలి? వైల్ స్టెప్పింగ్ అప్ ద సెక్యూరిటీ క్యాంపెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద మావోయిస్ట్ హ్యావ్ రిఫ్యూజ్ టు అబ్జ్యూర్ వైలెన్స్. వాళ్ళు వైలెన్స్ని గివప్ చేయడానికి అబ్జ్యూర్ అంటే గివప్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ క్యాంపెయిన్ని స్టెప్అప్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అనేది ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, ఖచ్చితంగా అది అవసరమే. అయితే ద సెక్యూరిటీ పర్సనల్ అండ్ ది గవర్నమెంట్ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే ఇన్ రిటాలియేషన్ అండ్ టార్గెట్ సివిలియన్స్. అంటే వాళ్ళని ఎలాగైనా ఎదురుదాడి చేయాలి, దెబ్బ మీద దెబ్బ కొట్టాలి అనే ఆలోచనలో వాళ్ళు తొందరపడి సివిలియన్స్ని టార్గెట్ చేయకూడదు. దే షుడ్ నాట్ టార్గెట్ సివిలియన్స్ని టార్గెట్ చేయకూడదు. యాజ్ దిస్ వుడ్ ప్లే రైట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద మావోయిస్ట్ ప్రోపగాండా అబౌట్ స్టేట్ రిప్రెషన్ విషయంలో మావోయిస్టులు ఏదైతే చెప్తున్నారో, ప్రోపగాండా అంటే ఏంటమ్మో తప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో వాళ్ళు చెప్పిందే నిజమయ్యేటట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్, ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు, పీపుల్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. సో మావోయిస్టులు గవర్నమెంట్ పైన అటాక్ చేశారు, అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ పైన అటాక్ చేశారు. సో గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ప్రజలు కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారని గవర్నమెంట్ భావిస్తుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు రిటాలియేషన్ చేయాలి. ఈ రిటాలియేషన్ చేసేటప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ప్రజల్ని హింసించే అవకాశం ఉంటుంది. ప్రజల్ని టార్గెట్ చేసి వాడు ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి జైల్లో పెట్టి కొట్టి హింసించే అవకాశం ఉంటుంది. అలా హింసిస్తే అప్పుడు పీపుల్కి ప్రభుత్వం పట్ల నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది. మావోయిస్టులు కోరుకునేది అదే. వాళ్ళు ఏం కోరుకుంటారు, మనం గవర్నమెంట్ని కెలుకుదాం, గవర్నమెంట్ సివిలియన్స్ మీద పడుతుంది, అప్పుడు సివిలియన్స్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి మనకి ఇంకా దగ్గర అవుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. సో స్టేట్ మిమ్మల్ని రిప్రెస్ చేస్తుంది, అప్రెస్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, స్టేట్ మిమ్మల్ని కాపాడదు, సో గవర్నమెంట్ ఎప్పుడు మంచిది కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రోపగాండా. ప్రభుత్వం నిజంగా ఇప్పుడు సివిలియన్స్ని టార్గెట్ చేస్తే అదే జరుగుతుంది. అంటే మనం ఇలా చేయడం వల్ల యూ ప్లే ఇన్ టు దేర్ హ్యాండ్స్. మావోయిస్టులు కోరుకున్న స్ట్రాటజీ, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదే జరిగే అవకాశం అనేది ఉంటుంది అని అర్థం.
యాజ్ టెంప్టింగ్ యాజ్ ఇట్ ఈస్ టు వైప్ అవుట్ ద మావోయిస్ట్ మూమెంట్ త్రూ మిలిటరీ మీన్స్ని ఉపయోగించి కంప్లీట్గా మావోయిస్ట్ మూమెంట్ని వైపౌట్ తుంచివేయడం, అణిచివేయడం, రిమూవ్ చేసేయడం అనేది వినడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నప్పటికీ, యాజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ ప్రామిస్డ్, అమిత్ షా గారు చెప్పినట్టు, ఇట్ ఈస్ స్టిల్ ప్రుడెంట్ టు యూజ్ సివిల్ సొసైటీ యాక్టర్స్ టు వర్కౌట్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండ్ యూటిలైజ్ ఇట్ టు ఎండ్ ది కాన్ఫ్లిక్ట్. ఇట్ ఈస్ స్టిల్ ప్రుడెంట్ అంటే అర్థం ఏంటమ్మా? థాట్ఫుల్ అంటే భవిష్యత్తు మీద దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించేసే నిర్ణయం అవుతుంది. ఏంటది? సివిల్ సొసైటీ యాక్టర్స్ని ఉపయోగించి, అంటే స్వచ్ఛంద సంస్థల్ని వీళ్ళని ఉపయోగించి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ, వాళ్ళు వద్దు మనం వద్దు అలా ఒప్పందాన్ని వర్కౌట్ చేసి దాన్ని ఈ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయడానికి ఉపయోగించడం కూడా ఒక ప్రుడెంట్ యాక్ట్ అవుతుంది. అంటే భవిష్యత్తు మీద కాషియస్ మంచి ఆలోచనతో కూడిన యాక్ట్ అవుతుంది. సో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మిలిటరీ మీన్స్తోనే మొత్తం అణిచివేయడానికి ట్రై చేయకూడదు అని దీని యొక్క అర్థం. ఓకే, ఇంకా చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డూ లైక్. ఎన్నిసార్లు అడుగుతున్నానని మీరు అనుకోకండి, అడగకపోతే తప్పదు. నేను అడగకపోతే మీరు చేయట్లేదు, నేను చూస్తున్నాను. నేను ఏ రోజైతే అడగకుండా సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నానో ఆ రోజు లైక్స్కి అడిగిన రోజుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో గుర్తు చేస్తున్నాను అనుకోండి, చేయండి. చేయకపోతే యూట్యూబ్ పట్టించుకోదు. మనం ఎంత బాగా చెప్పినా సరే యూట్యూబ్ పట్టించుకోవట్లేదు. సో కాబట్టి మీరంతా కూడా ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిట్టింగ్ ద లైక్ బటన్ అండ్ షేరింగ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, తెలిసిన గ్రూప్స్ అన్నిట్లో కూడా షేర్ చేయండి. మరి రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంసీక్యూస్కి ఒకసారి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ఆర్టికల్? ఆథర్ టోన్ ఏంటి? ఆప్టిమిస్టిక్గా కాదు, జాయ్ఫుల్గా కాదు, ఇండిఫరెంట్. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే హిందూ ఎడిటోరియల్స్లో మెజారిటీ సందర్భాల్లో క్రిటికల్గానే ఉంటుంది. అంటే ప్రభుత్వం యొక్క పాలసీని, ప్రభుత్వం ఎంచుకున్న పద్ధతిని, లేకపోతే ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేస్తూనే ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సో ఐ కాంట్ హెల్ప్ ఇట్. మీకు రియల్ లైఫ్లో ప్రతిసారి ఇదే వస్తుందంటే రాదు. కానీ ఎడిటోరియల్ బేస్ చేసేటప్పుడు మెజారిటీ టైమ్స్లో మనకి టోన్ ఎప్పుడు క్రిటికల్గానే వస్తూ ఉంటుంది. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. మెయిన్ ఐడియా ఎలా కనిపెడతారమ్మా? రిపీటెడ్ థీమ్. ఏ థీమ్ రిపీట్ అవుతుందో దాన్ని పట్టుకుంటే మీకు మెయిన్ ఐడియా వస్తుంది. సో ఏం చేయాలి? ద నీడ్ ఫర్ అన్ ఆల్ అవుట్ మిలిటరీ అసాల్ట్. మావోయిస్టులపైన పూర్తి స్థాయిలో అసాల్ట్ చేయమని ఆర్టికల్ చెప్తుందా? అదా మెయిన్ ఐడియా? నో. ది ఆన్ గోయింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ ద స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద సెక్యూరిటీ ఫోర్సెస్. ఎస్, ఛత్తీస్గఢ్లో రన్ అవుతున్న ఇన్సర్జెన్సీ, ఆన్ గోయింగ్ అంటే ప్రజెంట్ రన్ అవుతున్న ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు, మరియు స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఫేస్ చేస్తున్న స్ట్రాటజిక్ ఛాలెంజెస్. ఇది మనకి మెయిన్ ఆస్పెక్ట్. అంటే వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని మెయిన్ ఆస్పెక్ట్. ద పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ త్రూ నెగోషియేషన్స్, ద రోల్ ఆఫ్ సివిలియన్స్ ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ ఇన్సర్జెన్సీ. ఇవన్నీ మాట్లాడారు కానీ అది మెయిన్ కాదు, అవి మెయిన్ ఇష్యూస్ కాదు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ ఫ్రమ్ ది ఆర్టికల్? మీరు చేయండి. యూ ట్రై టు ఆన్సర్ దిస్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ ఫ్రమ్ ది ఆర్టికల్? ఇన్ఫర్ అంటే అర్థం ఏంటమ్మా? ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏమి చెప్పవచ్చు. వాట్ కెన్ బి డెడ్యూస్డ్, వాట్ కెన్ బి సెడ్. మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ గురించి ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అని అర్థం. They are quickly losing strength and influence. They are becoming more focused on peaceful negotiations. డెఫినెట్గా ఇదైతే కాదు. పీస్ఫుల్ నెగోషియేషన్స్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాదు. దే ఆర్ రిసార్టింగ్ టు వైలెంట్ మెథడ్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్. దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ దేర్ ఐడియాలజికల్ గోల్స్. వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే కాదు. వైలెంట్ మెథడ్స్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల వెళ్తున్నారని చెప్పాలా, లేదా వాళ్ళ స్ట్రెంగ్త్ ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతున్నారనే చెప్పాలా? సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో అయితే ఫోకస్ ఎక్కువగా మనకి వైలెంట్ మెథడ్స్కి ఎందుకు వెళ్తున్నారనే విషయం చెప్పారు కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. సిని మనం ఆన్సర్గా పెట్టచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ మేడ్ బై ది ఆథర్?
అజంప్షన్స్ చెప్పండి అమ్మా, వీటిలో ఏది కరెక్టో. క్వశ్చన్ నెంబర్ పెట్టండి ఆన్సర్ పెట్టేటప్పుడు. ఓకే. ద ఇన్సర్జెన్సీ విల్ ఈవెన్చువలీ విన్ త్రూ మిలిటరీ ఫోర్స్ అలోన్. నో. ఇన్సర్జెన్సీ గెలుస్తుంది అనేది అజంప్షనా? కాదు. సివిల్ సొసైటీ యాక్టర్స్ కెన్ ప్లే ఏ కీ రోల్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ పీస్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకని ఆయన చెప్పారు లాస్ట్లో, మీకు ఏం చెప్పారు మీకు గుర్తుంటే ఆర్టికల్ చివరిలో ఏం చెప్పడం జరిగింది, ఓన్లీ మిలిటరీ మీన్స్తోనే మనం సాధించే, మీన్స్ అంటే మార్గం, మిలిటరీ మీన్స్తోనే మీరు సాధించడానికి ట్రై చేయకూడదు, సివిల్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేస్తే మంచిది, సీజ్ ఫైర్ చేసుకోవాలి అన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు పీస్ తీసుకురాగలుగుతారనే నమ్మకం ఆయనకు ఉంది కదా, అనే అజంప్షన్ ఉంది కాబట్టే ఆయన చెప్పారు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ద ఇన్సర్జెంట్స్ హ్యావ్ నో ఐడియాలజికల్ మోటివేషన్. నో, వాళ్ళ ఐడియాలజికల్ మోటివేషన్ ఉంది వాళ్ళకి ఐడియాలజికల్ మోటివేషన్ ఉంది కాబట్టే కదా ఎలా ఉన్నారు. దే ఆర్ మోటివేటెడ్ బై ఐడియాలజీ. సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ నాట్ క్యాపబుల్. నో, వాళ్ళు హ్యాండిల్ చేయలేరని కాదు, హ్యాండిల్ చేయగలిగారు. లాస్ట్ ఇయర్ చాలామందిని చంపారు, చాలామందిని అణచివేశారని కూడా చెప్పారు. సో ఆన్సర్ ఈజ్ బి. What was the immediate impact of the IED blast in Bijapur on the security forces? Immediate impact ఏంటి? It led to a significant strategic advantage for the security forces. Security forces కి అడ్వాంటేజ్ అయింది అది. It resulted in a severe loss for the security forces with deaths of 8 personnel. అంతే కదా, ఇమీడియట్గా జరిగింది ఏంటి, లాస్, 8 మంది చనిపోవడం అనేది జరిగింది. వాట్ వాజ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద మావోయిస్ట్ క్యారింగ్ అవుట్ ఐఈడి అటాక్? ఎందుకు చేశారు మావోయిస్టులు ఈ అటాక్? వాళ్ళు రివెంజ్ కోసం చూస్తున్నారా, ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం చూస్తున్నారా? వెల్ ప్లాన్డ్ అటాక్ ఎయిమ్డ్ ఎట్ రిటైనింగ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని నిలబెట్టుకోవడానికి. వాళ్ళకి అదొక్కటే రీజన్ మిగిలింది, బస్తర్ రీజన్ ఒక్కటే వాళ్ళకి మిగిలింది. సో దాంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని చూపించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, నాకు ఇంకా పట్టు ఉంది అని చెప్పడం కోసం వాళ్ళు ఈ అటాక్ అనేది చేశారు. ఫ్లెయిలింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి చెప్పండి అమ్మా, వొకాబులరీ మీరు పెట్టేయాలి. పర్సనల్ ప్లూరల్. ఫ్లెయిలింగ్ అంటే స్ట్రగ్లింగ్ ఆర్ మూవింగ్ ఇన్ అన్ అన్కంట్రోల్డ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ వే. పొటెన్సీ అంటే ఏంటమ్మా, పవర్, ది పవర్ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సంథింగ్. అబ్జ్యూర్ మీరు చెప్పాలి, 9th క్వశ్చన్కి ఆన్సర్ అంటే మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అబ్జ్యూర్? 9th ఆన్సర్ మీరు పెట్టండి. ఇవాళ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. సో ఎట్లా ఇవ్వచ్చు యూపీఎస్సీలో ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకుని ఒక మెయిన్స్ క్వశ్చన్ అంటే, ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇన్ ఇండియా ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ బోత్ ఏ సెక్యూరిటీ ఛాలెంజ్ అండ్ ఏ సోషియో పొలిటికల్ ఇష్యూ. సెక్యూరిటీ ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది ఒక సోషియో పొలిటికల్ ఇష్యూగా కూడా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు. క్రిటికలీ అనలైజ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మిలిటరీ మెజర్స్ ఇన్ కౌంటరింగ్ ద ఇన్సర్జెన్సీ. ఈ తిరుగుబాటుని కౌంటర్ చేసే విషయంలో మిలిటరీ మెజర్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, మిలిటరీ మీన్స్ ద్వారా వెళ్ళడం ఎంతవరకు పనిచేస్తుంది అనే దాన్ని మీరు క్రిటికల్గా అనలైజ్ చేయమని క్వశ్చన్. అండ్ డిస్కస్ ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ అడ్రసింగ్ ద రూట్ కాజెస్ ఆఫ్ సచ్ కాన్ఫ్లిక్ట్స్. సో 250 వర్డ్స్లో రాయమని ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మీరు ఫాలో అవ్వాల్సిన అప్రోచ్ ఏంటి? సో దిస్ ఈజ్ ద అప్రోచ్ యూ షుడ్ ఫాలో. సో మీ ఆన్సర్లో 3 పార్ట్స్ ఉండాలి, ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. సో ఇంట్రోలో ఏం రాస్తారు, మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ యొక్క బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తారు, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్కి దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఒక 2 or 3 సెంటెన్సెస్లో క్లోజ్ అయిపోవాలి. ఓకే, పేరాలు రాయకూడదు ఇంట్రొడక్షన్లో, 2 or 3 సెంటెన్సెస్లో ఇంట్రొడక్షన్ మీరు కంప్లీట్ చేయాలి. బాడీకి వచ్చేసరికి
మిలిటరీ మెజర్స్ అంటే మావోయిస్ట్ ఇన్సర్జెన్సీని అణిచివేయడానికి, తిరుగుబాటుని అణిచివేయడానికి మిలిటరీని ఫోర్స్ను ఉపయోగించడం వల్ల అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనే విషయాన్ని మనం చెప్పాలి. దాంట్లో సక్సెస్లు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ని కూడా మనం ఎగ్జాంపుల్స్గా ఇచ్చి రాస్తే ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్ని కూడా మనం యాడ్ చేయాలి. అంటే ఇన్సర్జెన్సీ రావడానికి కారణాలు ఏంటి, ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ట్రైబల్ డిస్కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తాం. అలాగే సివిల్ సొసైటీ ఎటువంటి పాత్ర పోషిస్తుంది, లైక్ సీజ్ ఫైర్స్ తీసుకురావడానికి మీడియేషన్ కావచ్చు, ఫార్మర్ ఇన్సర్జెంట్స్ ఇంతకుముందు నక్సలైట్లుగా ఉన్న వాళ్ళకి రీహాబిలిటేషన్ పునరావాసం కల్పించడానికి హెల్ప్ చేయడం విషయంలో కావచ్చు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, అడ్వొకసీ కావచ్చు, సివిల్ సొసైటీ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా మనం ఆన్సర్లో పొందుపరిచి ఫైనల్గా కంక్లూజన్లో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్, సో రెండింటి యొక్క కాంబినేషన్తో మనం సమస్యను పరిష్కరించగలుగుతాము అని మనం కంక్లూడ్ చేస్తే మీకు బాగుంటుంది. అయితే ఇలా మీరు రాసిన ఆన్సర్ అనేది ప్రతిరోజు కూడా ఎవాల్యుయేట్ చేయించుకొని ఎక్స్పర్ట్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మోడల్ ఆన్సర్ కూడా పొందితే ఆన్సర్ రైటింగ్లో మీరు పట్టు సాధిస్తారు. దానికోసమే మనం ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం రన్ చేస్తున్నాం. సో ఈ కోర్సు జగదీష్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఈయన 4 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు, 3 times ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో డైలీ ఒక ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు రాసిన పేపర్ ఎవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు, మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4,800 రూపీస్కి మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే యూపీఎస్సీలో పర్సనల్ మెంటర్షిప్ మీరు కోరుకుంటే, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీరు సరైన దారిలో వెళ్తున్నారా లేదా అని మీకు గైడెన్స్ కావాలంటే, పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే యూ కెన్ కమ్ ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు కేవలం 10,000 రూపీస్కి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ యూ విల్ హ్యావ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్. అలాగే వీఆర్ ఆల్సో గివింగ్ ఆఫర్ ఆఫ్ ద వీక్. ప్రతి వారం కూడా ఒక కొత్త ఆఫర్తో వస్తున్నాము. పీపుల్ హూ హ్యావ్ ఇష్యూస్ విత్ మనీ, అమౌంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, తక్కువ పెట్టినప్పుడు కొనుక్కునే వాళ్ళ కోసం ఇలాంటి ఆఫర్ ఆఫ్ ద వీక్ పెడుతున్నాం. సో యూపీఎస్సీ హిస్టరీ మనకి 3,000 రూపీస్కి 6,000 రూపీస్ కోర్సు 50% డిస్కౌంట్తో మీకు 3,000 రూపీస్కి ఇప్పుడు యాప్లో అందుబాటులో ఉంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యామ్ని తను ఇచ్చిన నెంబర్కి మీరు పే చేసి కూడా మీరు తీసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. రైట్, టేక్ కేర్ అమ్మా, బాయ్.